నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడిచిన 11 నెలల్లో 150 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మరో 1000 కోట్ల రూపాయలను రూరల్ నియోజకవర్గంకు తీసుకొస్తామని ఎంపీ ఆదల తెలిపారు. నెల్లూరు రూరల్ వావిలెడ్డిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. నిత్యం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తనను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, విజయడైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి, మీ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక మహిళను నేను మన ఎస్టీ కాలనీకి ఎవరైనా వచ్చి మనకి కావాలని అడిగే పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? కానీ ఇప్పుడు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మన ఎస్టీ కాలనీలోకి రోడ్స్ వస్తున్నాయి, లైట్స్ వస్తున్నాయి. మనకి సంక్షేమ పథకాలు అందించడానికి మన ఈది చివరిన సచివాలయం ఉంటుంది. మన ఇంటికి ఎటువంటి సంక్షేమ పథకాలని తీసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి ఏ కార్డ్, ఆధార్ కార్డ్ కానీ దేనికైనా సరే ఆ వాలంటీర్ మన ఇంటి వద్దకే వచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ అవన్నీ తీసుకొని మన ఇంటి దగ్గర వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. రేషన్ కూడా మనం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నామా, రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటున్నామా, మన ఇంటి ముందుకే రావడం జరుగుతుంది. అదే విధంగా ముందు రోజే మనకి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతున్నా. మన ఎస్టీ కాలనీలు బాగుపడాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ స్థాయికి తీసుకురావడం అంటే ఇది చెప్పుకోదగ్గండి. సత్కరించే వాళ్ళందరూ నెట్టుకోకుండా ఒక తర్వాత ఒకరు రావాల్సింది కోరుకుంటాం. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేద మధ్యతరగతి వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబం కూడా గతంలో ఏదో కొంతమందికి లబ్ధి జరిగేది, ఈరోజు అట్లా కాకుండా ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చిన ఘనత మన ప్రభుత్వానిది. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇంకో పక్క అభివృద్ధిలో ఎక్కడా కూడా వెనక్కిపోకుండా ఈ 8 నెలల కాలంలో దగ్గర 150 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. మా పార్లమెంటు నాకుండే నిధుల్లో కూడా 11 కోట్ల రూపాయలు ఇక్కడనే ఈ నియోజకవర్గానికే కేటాయించడం కూడా మీ అందరు కూడా గమనించాలి. ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఎన్నికలైన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ, దగ్గర మనకి 5 కోట్ల రూపాయలు ఈ 12వ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద జల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలను కానీ వాళ్ళ పనులను కానీ మీరు నమ్మవద్దని కూడా ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు చూశారు, ఈ 8 నెలలు చూశారు. అంతకుముందు నేను 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చూశారు. ఎవరైతే పని చేయగలరో, ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం వమ్ము కాకుండా
పనిచేస్తారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ కాలనీలో ఒక గిరిజన బిడ్డగా నేను ఇక్కడ నిలబడుకొని మాట్లాడుతున్నానంటే ఆ అవకాశాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియచేయాలి. ఎందుకంటే మీ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక మహిళను నేను. మన ఎస్టీ కాలనీకి ఎవరైనా వచ్చి మనకేమన్నా కావాలని అడిగే పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? కానీ ఇప్పుడు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మన ఎస్టీ కాలనీలోకి రోడ్స్ వస్తున్నాయి, లైట్స్ వస్తున్నాయి. మనకి సంక్షేమ పథకాలు అందించడానికి మన ఈది చివరన సచివాలయం ఉంటుంది. మన ఇంటికి ఎటువంటి సంక్షేమ పథకాలని తీసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి ఏ కార్డ్, ఆధార్ కార్డ్ కానీ దేనికైనా సరే ఆ వాలంటీర్ మన ఇంటి వద్దకే వచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ అవన్నీ తీసుకొని మన ఇంటి దగ్గర వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. రేషన్ కూడా మనం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నామా? రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటున్నామా? మన ఇంటి ముందుకే రావడం జరుగుతుంది. అదే విధంగా ముందు రోజే మనకి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతున్నా. మన ఎస్టీ కాలనీలు బాగుపడాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి అండ ఎప్పుడు ఉండాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా మన రూరల్ కి ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే మన రూరల్ ఇన్ఛార్జ్ గా తీసుకున్నారో అప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టడం, వాటిని అభివృద్ధి శంకుస్థాపన చేయడం ప్రారంభించి ప్రజలకు అందించే ఒక ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తూ ఉండడం తెలుస్తుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.